పల్నాడు జిల్లా మొర్జంపాడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు దర్శించుకున్నారు. తిరుమల లడ్డులో నెయ్యికి బదులు కెమికల్ ఆయిల్ వాడి వైసీపీ ప్రభుత్వం కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని మండిపడ్డారు. ఈ వ్యవహారంలో 300 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. చేసిన పాపానికి ఇప్పటికే 11 సీట్లకు పరిమితమైన వైసీపీని కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అసలు క్షమించరని ఎరపతినేని వ్యాఖ్యానించారు. 24 వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో వచ్చే లడ్డు కల్తీ వ్యవహారాన్ని సిబిఐ సిట్టు ఏ విధంగా దాన్ని బయటికి తీసి ప్రపంచానికి తెలియజెప్పిందో మనం చూసాం. చాలా దుర్మార్గమైన వ్యవహారం. టీటీడీ చరిత్రలోనే గతంలో ప్రభుత్వాలు ఎన్ని ఉన్నా ఇలాంటి సంఘటన జరగలేదు. వైసీపీ వాళ్ళు చెప్తున్నారు లడ్డూలో కల్తీ జరగలేదు, కల్తీ అనేవి వాడలేదు. సిట్టు తేల్చింది అసలు నెయ్యే వాడలేదని చెప్పింది. కల్తీ నెయ్యని మీరు వాడలేదని మీరు చెబుతున్నారు, నెయ్యిలో కల్తీ లేదని. సిట్టు చెప్పింది ఏంటంటే అసలు మీరు నెయ్యే వాడలేదు, కెమికల్స్ వాడారు, ఇది చాలా అపచారం, 300 కోట్ల దీంట్లో ఫ్రాడ్ జరిగింది అని చెప్పి కూడా మన గవర్నమెంట్గా తేల్చింది. కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ, అదేవిధంగా 2 స్టేట్ గవర్నమెంట్ వేసిన సిట్టు 2 కంబైన్డ్గా తెలిసింది. ఇది సుప్రీంకోర్టు ఈ కేసును మానిటర్ చేస్తుంది. నేనేమంటానంటే అడ్డగోలు సంపాదనకి మీరు చాలా చేశారు 19 నెలల మధ్య, కానీ కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఇది ప్రపంచం మొత్తం కూడా ఆశ్చర్యపోయే విధంగా కోట్లాది మంది మనోభావాలను దెబ్బతీసే సంఘటన. అంటే మేము గుడికెళ్ళి తెచ్చుకుంది ఇవే కెమికల్స్ వాడిన లడ్డూలు, ఇవన్నీ కూడా ఈరోజు ఒక్కొక్కసారి భక్తులు ఉలిక్కి పెడేటట్టుగా కూడా ఈ వ్యవహారం నడుస్తూ ఉంది. తప్పు చేసి మళ్ళీ నిస్సిగ్గుగా సరిదిద్దుకోవటం, సరి చేసుకోవటం, ఎదురుదారి చేయడం వీళ్ళకి అలవాటు, ఫస్ట్ నుంచి కూడా అలవాటు.